బిల్లులు కోర్టిచ్చే కాంట్రాక్టర్ల పాలనలు అన్నీ అయిపోయి మొత్తం ప్యాచ్ వర్క్లు రోడ్లు అన్ని బ్రహ్మాండంగా ఎస్వాన్స్ 10% మొబిలైజేషన్ వచ్చి 15 సంవత్సరాలకు తీసేసారు మొబిలైజేషన్. కానీ ఇప్పుడు మొబిలైజేషన్తో భర్తలు చేస్తున్నారు. సరే చేసుకొని మళ్ళీ బయట కాంట్రాక్టులతో వచ్చి మళ్ళీ పెద్ద కంపెనీలకు వచ్చి వాళ్ళతో చేసుకున్నారట. సరే కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము మా కాంట్రాక్టర్లకు ఇబ్బంది అవుతుంది, రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదు. ఇవాళ ఫ్యాన్ టెండర్ అని చెప్పి ప్యాచ్ వర్క్లు బొందలు ఆంధ్ర మనకు అంతకుముందు ఆంధ్ర ఎట్లుండే బొందలుండే 3 సార్లు పేమెంట్ ఇచ్చింది సీరియల్ చంద్రబాబు నాయుడు వచ్చి 1 రూపీ తీసుకోకుండా సీరియల్గా కాంట్రాక్ట్ పేమెంట్ ఇస్తాడు. కానీ ఇలా మన పరిస్థితి ఏంటంటే అక్కడ మన స్వాతంత్రం అంటే పూర్వము 1941లో ఇది స్టార్ట్ అయింది. 264 సెంటర్లు ఉంటాయి. 2,50,000 మంది మెంబర్స్ ఉంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 264 సెంటర్లు ఉంటాయి. ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా హక్కులను కాపాడుకోవడం, తర్వాత ఈ ట్యాక్స్లు గవర్నమెంట్ చేసేటి మాకు గవర్నమెంట్ వర్క్స్ తోటే సంబంధాలు, వాటికి మేము ఎస్ఎస్ఆర్ మీటింగులు కానీ అవన్నీ మేము వాళ్ళ ఆ కమిటీలలో ఉండి మా హక్కులను కాపాడుకోవడానికి ఈ ముఖ్య ఉద్దేశము ఈ అసోసియేషన్ ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పేమెంట్ల కొరకు ఉద్యమం చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది మొదటిసారి మాకు కూడా ఇట్లాంటి ఉద్యమము రావాల్సి ఉండే కాదు. కానీ దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి అనుభవించి ఈ ఉద్యమానికి తెర లేపింది. అంటే ఒక్కొక్కరు ఏ పరిస్థితిలో ఉన్నారు కదంటే, మొన్న నాగర్ కర్నూల్లో ఒక కాంట్రాక్టర్ R&B కాంట్రాక్టర్, ఆయనకు ప్లాంట్ ఉంటుంది, రెడీమిక్స్ ఉంటుంది, ఉరి వేసుకొని చనిపోయాడు. అంటే ఉరి వేసుకోవడం అంటే ఎంత శిక్ష తనకు తనే వేసుకున్నాడు అంటే, గవర్నమెంట్ చేసిన తప్పుకు అప్పులు భరించలేక ఉరి వేసుకున్నాడు అంటే ఇక మీరు ఆలోచించండి మా పరిస్థితి ఏ రకంగా ఉందో. ఆదిలాబాద్లో చాలామంది చనిపోయారు. చనిపోయినాక ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అన్ని జిల్లాల మొన్న సెక్రటరియట్లో సెక్రటరీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ కలిసాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము, ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ ఇచ్చాము, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేస్తున్నాము. 18వ తారీఖు చలో హైదరాబాద్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాము. ఆ కార్యక్రమం కొరకు మా కాంట్రాక్టర్స్ను అంటే మోటివేట్ చేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంది? గవర్నమెంట్ బిల్లులు చెల్లిస్తలేదు, ఇన్ టైంలో చెల్లిస్తలేదు. 5-6 ఏళ్ల నుంచి కూడా కొన్ని చెల్లించని బిల్లులు ఉన్నాయి. మరి బిల్లులు చెల్లిస్తలేరా అంటే, నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు 20,000 కోట్లు చెల్లించినాము. 20,000 కోట్లు 5-6 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళకి చెల్లించలే, నిన్న మొన్న పనిచేసిన వాళ్ళకి చెల్లిస్తాను. అది కాదు. మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు BMS అని బిల్ మానిటరింగ్ సిస్టమ్ అని వాళ్ళే కాంగ్రెస్ గవర్నమెంటే ఒక ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే, బిల్ మానిటరింగ్ సిస్టమ్ ఏంటంటే ఎవరైతే పనిచేస్తారో వాళ్ళది ఇమ్మీడియట్గా కంప్యూటర్లో బిల్ మానిటరింగ్ సిస్టంలో డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఎక్కించి దానికి ఒక టోకన్ నంబర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఆ టోకన్ నంబర్ ప్రకారంగా పేమెంట్ చేయాలి. యాక్చువల్గా 2018 వరకు వచ్చే వరకు దాన్ని ఏం చేసిండ్రు, ఆ బిల్ మానిటరింగ్ సిస్టమ్ను ఎవరికి కనపడకుండా చేసిండ్రు. అంతకుముందు బిల్ మానిటరింగ్ సిస్టమ్ మా పాన్ నెంబర్ కొట్టి మా బిల్ నెంబర్ కొడితే అసలు మా వెనక ఎందరు ఉన్నారు ముందట ఎందరు ఉన్నారనే తెలిసేది మాకు. అవన్నీ కనపడకుండా చేసిండ్రు 2018 నుంచి చేసి పేమెంట్లు ఒక ఆయనకు నిన్న చేసిన ఆయనకు వస్తుంది మేజర్గా, ఒక ఆయన కంటే మిడిల్ క్లాస్ లో క్లాస్ కాంట్రాక్టర్లకు అస్సలు పేమెంట్ లేవు. పేమెంట్లు ఎవరికి వచ్చినాయా బాబు అంటే కార్పొరేట్ సంస్థలకే, మేజర్గా కార్పొరేట్ సంస్థలకే.
కార్పొరేట్ సంస్థ వస్తుంది ఇక్కడ, మీకు కూడా ఐడియా ఉన్నది. యాక్చువల్గా పనిచేసే వాళ్ళు ఇక్కడ 30 ప్లాంట్లు ఉంటాయి, డంబర్ ప్లాంట్లు. 30 ప్లాంట్లు కనీసం మినిమం 100-150 మంది వేసుకున్న ఓ 3000 మంది ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు. ఆ ఎంప్లాయీస్ ఇవాళ 1000కి తగ్గిపోయారు. ఎందుకు తగ్గిపోయినంటే పని ఇయ్యరు, పని ఇస్తే బిల్లు ఇయ్యరు, బిల్లు ఇవ్వకపోయే వరకు ఆ ప్లాంట్ నడవది. ఇట్లా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ఇలా ఇలా మన ఇట్లాంటి బిల్డింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మన దగ్గర కలెక్టర్ ఆఫీస్ ఎవరు కట్టారండి? ఎక్కడి నుంచి వచ్చిండు, కట్టిండు, పోయిండు. ఇక్కడ కాంట్రాక్టర్ లెక్క ఇస్తే ఇక్కడ పని దొరుకు కదా, ఇక్కడ ఎంప్లాయీస్ దొరుకు, ఇక్కడ పెయింటర్స్కి దొరుకు, ఇక్కడ మేసన్స్కి పని దొరుకు, ఇక్కడ ఏదన్నా బండ్లు రిపేర్ అయితే ఆటో నగర్ వాళ్ళకి పని దొరుకు. ఇక్కడ డబ్బు ఇక్కడ తిరుగుతుంటే మనకు ఇబ్బంది లేకుండా ఉండవు. ఇవాళ ఎక్కడ చూసినా డబ్బుల షార్టేజ్. ఎందుకంటే 100 కోట్లు 1000 కోట్లు మేమంతా పెట్టి గవర్నమెంట్ దగ్గర ఆగిపోయిన తర్వాత ఆ డబ్బు రాదు, మేము ఇంకెవరికి ఇయ్యము, అవి ఎక్కడ తిరిగాయి. ఎవరైనా వస్తే కార్పొరేట్ సంస్థలు వస్తున్నారు, ఇక్కడి నుంచి తీసుకొని పోతున్నారు, మళ్ళీ ఎక్కడో దుబాయ్కో ఎక్కడికో పోతున్నాయి, ఈడ తిరుగుతలేవు డబ్బులు. అట్లా డబ్బులు లేవు అనే పరిస్థితి మేజర్గా. ఇప్పుడు ఇక్కడ ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18వ తారీఖు నాడు చలో హైదరాబాద్ మీటింగ్ను సక్సెస్ చేయాలని మా మెంబర్స్ అందరినీ కోరుతున్నాను. రెండవది, అక్కడ ఆ మీటింగ్లో మేము డబ్బులు ఎట్లా ఇస్తారో అని వాళ్ళు నిర్ణయం చేసి మాకు పేమెంట్ ఇచ్చేదంటేనే పని చేయాలా వద్దా, పని చేయకుంటే ఎప్పుడైతే పాత అగ్రిమెంట్లు ఉన్నాయో డబ్బులు లేనప్పుడు అగ్రిమెంట్ క్లోజ్ చేసేయండి, డబ్బులు ఉన్న వాటికే అగ్రిమెంట్లు ఉండనియండి, ఆ మిగతా అగ్రిమెంట్ క్లోజ్ చేసి మా బ్యాంక్ గ్యారెంటీలు మాకు ఇస్తే ఎక్కడ పోయి వేరే పని చేసుకుంటాం, ఇంకేదైనా చేసుకుంటాం. అంతేగాని అందులో నుంచి మీరు డబ్బు ఇయ్యరు, మమ్మల్ని బయటికి పోనియరు, మమ్మల్ని లాక్ చేసి అంటే జైల్లో పడేసినంత పని చేశారు. మా ఎంప్లాయీస్కు పని ఉండదు, వాళ్ళకి జీతాలు ఇవ్వలేము. ఏంది ఈ పరిస్థితి? ఇది దాదాపు 10 ఏళ్ల నుంచి ఇదే కథ జరుగుతుంది. దానికి 18వ తారీఖు మా మెంబర్స్ అందరు కలిసి అంటే R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అందరి కాంట్రాక్టర్లు కలిసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళ అందరి ఏకాభిప్రాయంతో ఏమి చేయాలనేది ఆ రోజు నిర్ణయం చేయదలుచుకున్నాం. ఈలోపు గవర్నమెంట్ కన్నా ఏదన్నా మాకు అవకాశం ఇచ్చి చర్చలకు పిలిచో లేకుంటే ఈ రకంగా మీకు పేమెంట్లు ఇస్తామో అంటే మాత్రం అక్కడ అదే రోజు 18వ తారీఖు నాడు మేము కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఆపుదామని గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ మమ్మల్ని ఆదుకొని మా ట్రేడ్ను అంటే మా ఇన్ని రోజుల నుంచి మేము పనిచేసుకుంటూ వచ్చినాం. ఇవాళ నేను 46 ఏళ్ల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. 1000 కిలోమీటర్ల కెనాల్ తవ్విన నేను. అంటే మేము చాలా కష్టపడి పనిచేసిన వాళ్ళము. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇట్లాంటి వాళ్ళను వదులుకుంటే ఏమి రాదు, మీకు గవర్నమెంట్కి ఏమి రాదు, ఎవరికి ఏమి రాదు. రేపు ఈ కార్పొరేట్ సంస్థలు చేసేటివి కావు ఈ పనులు, చిల్లర పనులు మాలాంటి వాళ్ళు చేయాలి. మాలాంటి వాళ్ళు చేస్తేనే స్టేట్ గవర్నమెంట్ డెవలప్ కావాలి. కాబట్టి దయచేసి మా ఈ విన్నపాన్ని మన్నించి మాకు ఏదైనా సొల్యూషన్ తెలపాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మీ అందరికీ. గతంలో మా పెండింగ్ బిల్లు సాధన గురించే ఈ అవేర్నెస్ కోసం మా కాంటాక్ట్లకు అదే మీ పత్రిక ప్రింట్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలుపుతారన్న ఉద్దేశం, మా బాధ ఆవేదన తెలుపుతారన్న ఉద్దేశం కొద్దీ పెట్టాము ఇక్కడ. అలాగే ఈ ఉమ్మడి జిల్లాలో వాళ్ళందరికీ తెలియాలన్న ఉద్దేశం కొద్దీ మెయిన్ ఏంటంటే బిల్లులు అనేది ఒక వ్యవస్థ, కాంట్రాక్టర్ వ్యవస్థ అగ్రిమెంట్ చేసినప్పుడు దానిలో కండిషన్ ఏంటంటే 3 నెలల లోపల ఫండ్స్ మీరు మొబిలైజ్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయాలంటారు. ఇప్పుడు 3 నెలలు కాదు 36 నెలలైనా పేమెంట్ రావట్లేదు. ఏంటి పరిస్థితి? ఇలాగే దీని గురించి అని మేము సీఎం గారిని రాగానే కలవడం జరిగింది 2024లో. 24లో కలిసినప్పుడు ఏం చెప్పారంటే మేము ఇప్పుడే ఫామ్ చేశాము, ఇప్పుడైనా చదువుకుంటున్నాము, ఒక 24 డిసెంబర్ వరకు ఆగమని చెప్పారు. 24 డిసెంబర్ అయింది, 25 అయింది, 26 వస్తున్నది. ఈ ఆవేదన ఇప్పుడు చెప్దామంటే ఎవరు వినేటట్టు కూడా లేరు. ఎంత ఇబ్బందులు అవుతున్నాయంటే మా సంస్థ 44 సంవత్సరాలు మేమంటే మా ఆల్మోస్ట్ మా మిత్రులందరూ కూడా 30 నుంచి 40 సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నారు, ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఒక్కొక్కరు ఇంకా 100 కొంతమంది 100 మంది కొంతమంది 1000 మంది ఉండొచ్చు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు 10,000 కిలోమీటర్లు మేము కూడా 1000 కిలోమీటర్లు చేసాం రోడ్లని. చిన్న రోడ్లు
పల్లెళ్ళకు పోయి రోడ్లు చేశాము, హైవే చేశాము, అన్నీ చేశాము. కానీ ఈ పరిస్థితి ఈ 44 సంవత్సరాలు, ఇప్పుడున్న పరిస్థితి 44 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ నెల బిల్ సబ్మిట్ ఆ నెల పేమెంట్ వచ్చేదండి. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని మా మిత్రులందరూ సంతోషపడ్డారు. మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేమెంట్ ఎట్లా వచ్చాయి, ఇప్పుడు అలానే వస్తాయని చెప్పి సంతోషపడ్డారు. దయచేసి దీన్ని మీరు మా ఆవేదన అర్థం చేసుకొని మీ పేపర్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ బాగా కవరేజ్ చేసి మమ్మల్ని బయటపడేలా చూస్తాము. సీఎం అపాయింట్మెంట్ ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాము. దీని గురించి మహాసభ పెట్టుకున్నాము హైదరాబాద్లో మంత్రి కన్వెన్షన్లో. స్టేట్ నుంచి 33 జిల్లాల నుంచి మా సభ్యులందరూ అక్కడికి వస్తున్నారు. అక్కడ తీర్మానం చేసి ఫర్దర్గా ఏం చేయాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ.